ఇక్కడ బీజేపీ వర్షన్ ఏంటి షర్మిల గారి రాక గురించి? ఎందుకంటే బీజేపీ గురించి ఆవిడ మాట్లాడుతూ గతంలో ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీకి తొత్తులుగా మారారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అదే ప్రత్యేక హోదా విషయానికి కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నారు ఆవిడ. విజిత గారు, మీకు అదేవిధంగా ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులు ప్రేక్షకులకు అందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ, ముందుగా ఈరోజు 500 సంవత్సరాలుగా ఈ దేశంలో బానిస పరిపాలనకు చిహ్నంగా ఉన్నటువంటి స్థానంలో శ్రీరామచంద్రుని యొక్క విగ్రహాన్ని అదేవిధంగా ఆవిష్కరించి రామాలయం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ తరపున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఒక మంచి చర్చను తీసుకొచ్చారు. ఈరోజు మీకు మీ మీ టీవీలో చర్చ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలపాలి. కారణం ఏంటంటే, షర్మిల గారు రాజకీయ పార్టీలో పెట్టడం కానీ చేరడాన్ని కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, దాన్ని కాదనడానికి ఎవరికి కాదు. అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా చేయొచ్చు అన్న దాంతో దీంతో రుజువైంది. ఒకటి. రెండు వచ్చేసి వారసత్వ రాజకీయాలకు కుటుంబ రాజకీయాలకు ఈరోజు షర్మిల గారు ప్రతినిధి. అదేవిధంగా మన మిత్రుడు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చామని చెప్పారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వాడు 1840కి ముందే 8,000 మంది సైనికులతో ప్రాణత్యాగం చేసింటే, కుటుంబాలకు త్యాగం చేసింటే ఈరోజు స్వాతంత్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నెహ్రూ గారు కానీ ఎవరికి కూడా వారికేం ఉరిశిక్ష చెప్పలేదు. ఒక నిమిషం సైదా గారు, ఒక నిమిషం మాట్లాడండి. ఒక నిమిషం సైదా గారు మాట్లాడివ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడండి. విజిత గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని. కాంగ్రెస్ ముక్త భారత్ సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రూవ్ చేస్తుంది. ఇంకా వారి మైకులు కొంతసేపు ఆపండి, చాలాసేపు మాట్లాడినా కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి. అయితే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏ విధంగా మార్పు చెందిందో ఈరోజు షర్మిల గారికి చెప్పాలి. ఆ రోజు అవినీతి ఆరోపణతో రాజశేఖర రెడ్డి గారిని FIR లో పెట్టారని ఈమె వీధి తిరిగింది. కాబట్టి దానికి సమాధానం చెప్పాలి షర్మిల గారు. అదే విధంగా 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లేమని అడిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మొదట. ఎందుకంటే ఓట్లకి గెలిపించి తన అన్న పాలన సమర్థ పాలన ఈ రోజు చెప్తాను. ఈ రోజు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చే తన అన్నను ప్రశ్నిస్తా ఉందో ఈ ప్రజలు కూడా సమాధానం చెప్పాలి. ప్రజలు మేమేమి చెప్తే అది వింటారన్న ఉద్దేశంతో ఈ రోజు వారు రాజకీయాలు చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి రాజకీయాల్లో అక్రమంగా సంపాదించిన డబ్బు, మత ప్రచారంతో సంపాదించిన డబ్బుతో ఈ రోజు రాజకీయాలు తెలంగాణలో కాకపోతే ఆంధ్రాలో అన్న పార్టీలో కాకపోతే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, ఈ రోజు ఒరిజినల్ కాంగ్రెస్. కాబట్టి షర్మిల గారు ఈ రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తాను. అదే విధంగా షర్మిల గారు నిన్న ఇంకొక విషయం కూడా మాట్లాడారు. మణిపూర్ సంఘటనల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఎవరైనా పొహనా లౌకికవాదులు కానీ మాట్లాడితే వాళ్ళకు సిగ్గు ఉండాలి. ఎందుకంటే మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలకు సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇస్తున్నటువంటి చైనా పీపుల్స్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కుట్రల వల్ల పక్కన మయన్మార్, చైనా వల్ల జరుగుతున్న సంఘటనలకు ఈరోజు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. నిన్నగా మొన్న రాహుల్ గాంధీ గారు మణిపూర్ లో పర్యటన చేశాడు, ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. నిన్న అస్సాంలో కూడా ఆయన పైన నిరసనలు వ్యక్తం చేస్తున్న పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా తన నైజాన్ని, తన సిద్ధాంతాన్ని ఏమాత్రం కూడా మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విభజన చేసిందో తన అసమర్థ పాలన చేతగానితనంగా భారతీయ జనతా పార్టీ 2000 సంవత్సరానికి ముందు 3 రాష్ట్రాలు విభజన చేశారు, ఒక సమస్య కూడా రాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రశ్నలు వేయడానికి కానీ షర్మిల గారు ప్రశ్నలు వేయడానికి కానీ ఎటువంటి అర్హత లేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి వారసత్వం, కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీనే 100 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు కుటుంబ పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా చెప్పుకుంటా ఉంది, రాజశేఖర రెడ్డి కూతురుగా చెప్పుకుంటా ఉంది, అటువైపు కాంగ్రెస్ నెహ్రూ ఫ్యామిలీ అని చెప్పుకుంటా ఉంది. అది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ సరైనది. తర్వాత ఈ రోజు 500 సంవత్సరాల బానిస చిహ్నానికి అయిన ప్రాంతంలో ఈ రోజు శ్రీరామచంద్రుని విగ్రహం ఏర్పాటు చేసింది. తిరిగి కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. ఇదే రాహుల్ గాంధీ బాబర్ మసీదును 2009లో ఆఫ్ఘనిస్తాన్ లో సందర్శించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అదే విధంగా ఇది వరకు ఒక నిమిషం సైదా గారు, ఆయన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్సర్ చేద్దరు కానీ మీరు చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు.
కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారికి ఏ విధమైన మార్పు కనిపించింది, ఏ విధమైన సిద్ధాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మార్పు చెందింది, ఈ రోజు ఏమి గొప్ప లక్షణాలు కనిపించాయో షర్మిల గారు చెప్పాలి. కాబట్టి ఎఫ్ఐఆర్ లో తన తండ్రి అవినీతి పరుడని ఛార్జ్షీట్ చేసిన దాని సందర్భంలో అది తప్ప కాదా, రైటా కాదా, సిబిఐ నిష్పక్షపాతంగా చేసిందా లేదా ఆ రోజు అని ఈ రోజు షర్మిల గారు సమాధానం చెప్పాలి. కాబట్టి వీటన్నిటిలో కూడా పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, అదే విధంగా పక్కన తెలంగాణ కాంగ్రెస్ అని ఇవన్నీ ఒకటే. కాబట్టి జగన్ ఈ రోజు విమర్శిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ షర్మిల గారికి సూటిగా ప్రశ్నిస్తారు. నేను కొట్టినట్లు ఉంటాను, మీరు ఏడ్చినట్లు ఉండండి అన్న నాటకంతో ఈ రోజు ఓట్లు చీలిపోవాలని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. షర్మిల గారు ఈ రాష్ట్రంలో తిరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ ముక్త భారత నినాదంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని పట్టించుకున్న నాదుడు లేరు ఆంధ్రప్రదేశ్ లో గాని భారతదేశంలో గాని. ఏదో గుడ్డిలో మెల్లగా తెలంగాణలో గెలిచిన సందర్భంగా ఈ రోజు సంఖ్యలు గుద్దుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు. అదే విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీకు తెలియదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వ రాజకీయాలు మీ గురించి తెలియదా? ఈ రోజు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని మీకు మా అన్న అంటున్నారు, మీరు ఈ రోజు అని వస్తున్నారు, ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పేదానిలో సిద్ధాంతం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఏంది లేదు. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు కేంద్రంలో అధికారం చేపట్టి ఏదైతే అవినీతికి పాల్పడిందో అవన్నీ కూడా ఈ రోజు బయటకు వస్తున్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ముసలిది అయిపోయిందని ఈ రోజు పక్కన పెట్టారు తప్ప ఇంకొకటి కానే కాదు. ప్రజలు స్వీకరించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను, వీరి యొక్క దేశంలో అవలంబిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు. ఎవరైతే జాతీయవాదులు ఉన్నారో వారినందరినీ కూడా ఈ రోజు వారు వ్యతిరేకిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులను గౌరవించరు. ఈ రోజు నిన్నటికి నిన్న జరుగుతున్న కార్యక్రమాలను కూడా వీరికి సమర్థించే ఉద్దేశం లేదు. పూర్తిగా ఈ రోజు షర్మిల గారి భర్త ఆయన క్రిస్టియన్ ఎవాంజలిస్ట్. భారతదేశంలో హిందూ దేశమైన సందర్భంలో ఈ రోజు వారికి స్వేచ్ఛ ఇస్తే, మత సామరస్యాన్ని స్వేచ్ఛ ఇస్తే, మత వాక్కు ఉందని ఈ రోజు ఇస్తే, ఈ రోజు విచ్చలవిడిగా కన్వర్ట్ చేసేదానికి తన భర్త ప్రయత్నం చేస్తాం. అదే ఈ రోజు అనిల్ గారు ఖమ్మంలోని బయలారం సంబంధించినట్టు ఉప్పు గనుల్లో అవినీతి ఆస్పదలు నెలకొన్నారు. కాబట్టి ఈ రోజు షర్మిల గారు ఈ వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. వీరు తెలంగాణలో పార్టీ ఏ విధంగా నడిపారు, ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, వీళ్ళకి వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, తర్వాత ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు నడుపుతామని చెప్తా ఉన్నారు. ఎవరి ప్రోద్బలంతో వీళ్ళు నడుపుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పూర్తిగా విఫలమైంది. మూడవసారి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, తర్వాత మా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ గాని ఈ రెండు వేరు కాదు. కాబట్టి షర్మిల గారు వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి భయం లేదు. మూడవసారి కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తాం. వారికి గత 2 సార్లు కూడా ప్రతిపక్ష స్థానంలో కూడా లేకోకుండా చేశాం. ఈతోది అతిపెద్ద పార్లమెంట్ లో సంబంధించినటువంటి రాజకీయ పార్టీ గుర్తింపు లేకోకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుంది. ఆ దినగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. అవినీతిలో మునిగి తేలింది ఈ రోజు మాట్లాడుతున్న సందర్భంలో. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడే సందర్భంలో కానీ, ఈరోజు కర్ణాటకలో వారు ఇచ్చిన హామీలు అయితేనే, తెలంగాణలో వారు ఇచ్చిన హామీలు అయితేనే, తెలంగాణలో వారు ఇచ్చిన హామీలను ముందు సమాధానం చెప్పాలి ఈ రోజు. ఎందుకంటే తెలంగాణలో రేపు ఎన్నికలు కూడా వస్తే మా హామీలన్నీ మేము నెరవేర్చలేమని చెప్తారు. ఈరోజు కరెంటు బిల్లులు కట్టని పరిస్థితి. తెలంగాణలో కరెంటు బిల్లు కట్టుకోకుండా ఉంటే చిన్న బైక్ మీద స్పీకర్ పెట్టుకొని ఉద్యోగులు కరెంటు బిల్లు కట్టమని అడుగుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి, ఈ దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం పట్ల పరిపాలన వారికి ఏ విధమైన అవగాహన లేదు. షర్మిల గారు మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదే విధంగా తెలంగాణ ప్రజలు ఎందుకు వాళ్ళకు పార్టీ పెట్టింది, ఎందుకు వదిలేసింది, వారికి కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి వీళ్ళు ప్రజలతో ఆడుకుంటున్నారు. అవినీతి డబ్బులు ఎంతుంటే ఎన్ని చోట్లైనా పార్టీ పెట్టచ్చు. వాళ్ళన్నా పార్టీ పెట్టాడు, గెలిచింది. కాబట్టి ఇవి కూడా కొత్తగా పార్టీ పెట్టాలని చెప్పింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ఇచ్చి ఈ రోజు ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యారు. ఇక్కడ ఏ విధంగా గెలుస్తారో, ఏ విధంగా పోటీ చేస్తారో, వాళ్ళకి ఎంత మాత్రం ఓటు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు కూడా విఘ్నులు. తెలంగాణ మనకు పక్కనే అన్ని రకాల మీలాంటి టీవీ వాళ్ళు కూడా మీడియా మిత్రులందరూ కూడా విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి షర్మిల గారు ఊరికే ఒక కాంగ్రెస్ పార్టీలో విఫలం కావాల్సిందే తప్ప ఇంకొకటి కానే కాదు. కాబట్టి పెద్ద మాటలు మాట్లాడుకోకుండా ఇప్పటికైనా షర్మిల గారు ఏది బీజేపీ మణిపూర్ లో సంఘటనలని అవన్నీ ఇవన్నీ, ఆ మణిపూర్ లో జరిగిన సంఘటనలు ఈ దేశంలో జరుగుతున్న చర్యలు అన్నింటికి కూడా
కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ పాలన, అవినీతి పాలనకు సంబంధించిన విషయాలే. మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులకు సంబంధించి వేలు లక్షల కేసులు ఈ రోజు కోర్టులలో ఉన్నాయి. అది వాటిని పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి సామర్థ్యాన్ని, వాటిని మరొకసారి బలపరచడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తారు. రైట్. సో సైదా గారు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్లో చేర్చడం, దానికి సంబంధించి ముందు షర్మిల గారు ఆన్సర్ చెప్పాలి. అప్పుడు తప్పైంది, ఇప్పుడు ఎలా ఒప్పైంది, ఎలా కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరారు అనేది ఒకటే అయితే